హలో! మళ్ళా మీ ముందుకి ఈరోజు కూడా వచ్చేసాను. మన కథల సిరీస్‌లో భాగంగా మీకొక మంచి, మంచి సూపర్ కథను తీసుకొచ్చాను. కానీ కొంచెం డిఫరెంట్‌గా మనం డైలీ వినే కథలు, ఎలాంటి కథలు వింటున్నాం డైలీ? చక్కగా మిమ్మల్ని అడవుల్లోకి, ఆకాశంలోకి, మంచి మంచి జలపాతాలలోకి తీసుకువెళ్తున్నాను. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్‌గా మీ అందరినీ ఒక ఎడారిలోకి తీసుకుపోతున్నాను. ఆ ఎడారి ఎంత వేడిగా ఉంటుందో కదా! అది అక్కడ ఉండే వాళ్ళకైతే చెప్పటానికి వీలుండదు. అంత కష్టంగా ఉంటుంది. మనం ఇక్కడ ఎంతో హాయిగా మన టెంపరేచర్స్ మేనేజబుల్గా ఉండి మనం హాయిగా డే అండ్ నైట్ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా తిరుగుతూ ఉంటాం. కానీ అలాంటి ప్రదేశాల్లో అలాంటి అవకాశమే ఉండదు. ఆ వేడికి చీమలు కూడా కనిపించవు ఎక్కడ. అలాంటి ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. సో ఇది నార్మల్గా మనం చెప్పుకునే బ్యూటిఫుల్ కథ అయితే కానీ కాదు. ఈ కథ కొంచెం తేడా. అలాంటి తేడా కథని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో తేడా కథలు అంటే ఏం కథలు అనుకుంటున్నారు? ఈ కొద్ది సమయం స్టార్ట్ చేయడానికి ముందు ఉన్న 2 నిమిషాల సమయంలో మీరు గెస్ చేయండి. మీరు గెస్ చేయగలిగారా లేదా నాకు చెప్పండి. డైలీ మీరు మంచి మంచి కథలను వింటూ ఓకే ఈరోజు కూడా ఒక మంచు ప్రదేశానికి తీసుకెళ్ళే కథ, చందమామ దగ్గర ఎగురుతూ జలపాతాల్లో డాన్స్లు వేస్తూ అలాంటి కథ చెప్పబోతున్నానేమో అనుకుంటారు. కానీ కాదు. సో ఈరోజు ఒక మంచి రియల్ టైం స్టోరీ చెప్పబోతున్నాను మీ అందరికీ. రియల్ టైం స్టోరీ అంటే ఏదన్నా మంచి సినిమా అనుకుంటున్నారా? కాదు. ఈసారి మీ అందరికీ కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ రాబోయే కాలంలో కంపల్సరీ మూవీ రూపంలో ఎవరొకళ్ళు డైరెక్టర్స్ తీస్తారు. మెజారిటీ ఆఫ్ ద టైం ఇలాంటి క్రైమ్ చిత్రాలను రామ్ గోపాల్ వర్మ గారు బాగా సూపర్గా విత్ ఇన్ 1 మంత్లో 45 డేస్లో కూడా కంప్లీట్ చేసేస్తారు. సో అలాంటి స్టోరీని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. నార్మల్ క్రైమ్ స్టోరీస్ అన్నీ మగవాళ్ళు క్రైమ్ టైంలో చాలా భయంకరంగా చెప్తారు. అదే ఒక అందమైన అమ్మాయి మంచిగా బ్యూటిఫుల్గా స్టోరీని నెరేట్ చేస్తూ ఉంటే ఇంకెంత బ్యూటిఫుల్ ఉంటుందో చూడండి. కానీ ఈ కథకి రియల్ ఎండింగ్ మాత్రం సినిమాటిక్ ఎండింగే మనం చెప్పుకుందాం. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ద స్టోరీ. ఒక అందమైన కేరళ ప్రాంతం. కేరళ అంటే ఫుల్ ఆఫ్ ట్రీస్. ఇదేంటి ఎడారికి అన్నది మళ్ళా తీసుకెళ్ళి కేరళలో పడేస్తుంది అనుకుంటున్నారా? ఓకే, వెయిట్. ఐ విల్ టేక్ యూ టు ఎడారి డెఫినెట్లీ. ఓకే, సో ఈ కేరళ ప్రాంతంలో ఒక అమ్మాయి, వాళ్ళు చాలా నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న ఫ్యామిలీ అది. సో ఆ ఫ్యామిలీలో ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ జాబ్ నుండి ఎంతో కొంత అమ్మాయి మంచిగా చదువుకుంది. వాళ్ళ ఫ్యామిలీ అలా రన్ అవుతూ ఉంది. కానీ ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్. ఆ అమ్మాయి పేరు మనీషా. ఆ ఇంటెలిజెంట్ అమ్మాయి లేదు, ఇలా ఫ్యామిలీని రన్ చేయటం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనకు వచ్చే కొద్ది డబ్బులతో మన లైఫ్ స్టైల్ అనేది ఇలానే వెళ్తే ఎప్పుడు మనం గొప్పవాళ్ళం అవ్వాలి, ఎప్పుడు రిచ్ అవ్వాలి? సో అది ఎప్పటికీ జరగదు ఇక్కడ ఉంటే. సో ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి.
ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఇక్కడ ఉంటే మాత్రం అది అవ్వదు. సో ఇంకొక ఏదో ఒక ఆలోచన చేయాలి. ఇంకొక ప్లేస్‌కి వెళ్ళటమో, ఇంకొక చోట ఎక్కడో ట్రై చేయటమో, సో ఎక్కడ చోటు చేయాలి అన్న ఆలోచనలో ఉంది. సో జనరల్‌గా కేరళ వాళ్ళు ఎక్కడికెళ్తారు? కేరళ వాళ్ళంతా ఎక్కువ ఇటు వెళ్తారనమాట. ఎటు? దుబాయ్, సౌదీ అరేబియా ఈ సైడ్ వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తారు. అక్కడ వర్క్ చేసుకుంటారనమాట చాలామంది. సో అలాంటి ప్లేస్కి వెళ్తే నాకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. మన ఫ్యామిలీని ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్స్కి తీసుకెళ్ళగలము అని ఆ అమ్మాయి అనుకుంది. సో ఇక అమ్మాయికి వచ్చిన ఆలోచన, ఈ మనీషా అన్న అమ్మాయి చాలా తన ఆలోచనకి ఆ, ఆ, ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకోగలిగిన అమ్మాయి అనమాట. చాలా తెలివైన అమ్మాయి. సో ఆ అమ్మాయికి సో ఎక్కడికి వెళ్దాము అనుకున్నప్పుడు షీ గాట్ ఆపర్చునిటీ ఇన్ ఎమెన్లో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది ఆ అమ్మాయికి. బికాస్ అటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఈ నర్సింగ్, హాస్పిటల్స్ వీటిలో పనిచేయడానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా జాబ్స్ ఉంటాయి. ఈవెన్ జాబ్స్ కూడా చాలా కష్టంగా ఉంటాయి అక్కడ, ఆ షిఫ్ట్స్ కానీ. సో కానీ జాబ్స్ దొరుకుతాయి అక్కడ. సో సరే అనేసి ఆ అమ్మాయి ఇక వీసా ప్రాసెసింగ్ మొత్తం చేసేసుకొని ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ మంచిగా ఒక హాస్పిటల్లో నర్స్గా జాబ్ చేయటం స్టార్ట్ చేసింది. సో అక్కడ నర్సింగ్కి ఆ అమ్మాయి చేసే, ఇప్పుడు మనం ఏ పని చేసినా సరే దాంట్లో ఆ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ అమ్మాయి నర్స్ కాబట్టి అమ్మాయి ఎలా డీల్ చేస్తుంది పేషెంట్స్తో, కొంచెం ప్రేమగా, వాళ్ళు అసలే హెల్త్ బాగలేక వస్తారు. సో వాళ్ళని కేర్ఫుల్గా చూసుకొని, కొంచెం కేర్ తీసుకొని నర్సులు కనుక మాట్లాడారనుకోండి, మనం నెక్స్ట్ టైం వెళ్ళాలనుకున్నప్పుడు మనకి వాళ్ళు గుర్తొస్తారు. ఓకే, అక్కడ ఒక పలానా నర్స్ ఉంది, సో ఆమెని కాంటాక్ట్ అవుదాం అని మనకు అనిపిస్తుంది బేసిక్గా. సో ఈఎంఐ కూడా అలానే ఆ హాస్పిటల్లో మంచిగా సూపర్గా పనిచేసేదన్నమాట. సో ఆ అమ్మాయి సర్వీస్కి అందరూ సూపర్గా ఫిదా అయిపోయారు. ఇక ఆ అమ్మాయి చాలా రికగ్నైజేషన్ వచ్చింది తనకి, మంచి శాలరీ కూడా ఇస్తున్నారు వాళ్ళ ఓనర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ గుడ్, మంచి శాలరీ వస్తుంది, చక్కగా ఇంటికి పంపిస్తుంది కొన్ని డబ్బులు. వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా కొంచెం ఇట్లా అప్లిఫ్ట్ చేసుకోగలిగారు. ఇంతకు ముందు కన్నా మంచిగా డబ్బులు వస్తున్నాయి, కొంచెం మంచి ఇల్లు కొనుక్కున్నారు, మంచిగా ఉండటానికి అన్నీ సమకూర్చుకున్నారు. సో ఇలా జరుగుతున్న టైంలో వాళ్ళ నాన్నగారు, మనీషా వాళ్ళ నాన్న, సో ఏం చేశారంటే, చూడు మనీషా, నువ్వు వెళ్ళి చాలా రోజులు అవుతుంది, సో ఇక నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, కొన్ని సంబంధాలు చూసాం, అవి నీకు పంపిస్తాం, నీకు వాళ్ళు నచ్చితే ఎవరికొళ్ళని పెళ్లి చేసుకో, ఓకే. సో అప్పుడు నువ్వు అక్కడి నుండి ఇక్కడ మళ్ళీ వచ్చినప్పుడు పెళ్లి చేస్తాము, ఆ తర్వాత నువ్వు మీ హస్బెండ్ అక్కడికి వెళ్ళిపోవచ్చు అని మనీషా వాళ్ళ నాన్నగారు మనీషాకి చెప్పారు. ఇక మనీషా ఏమనుకుంది, ఓకే సరే పెళ్లి చేసుకుందాం అనుకొని ఆమె ఆ ఫొటోస్లో, వాళ్ళ నాన్నగారు పంపించిన ఫొటోస్లో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక ఓకే చెప్పుకొని, తర్వాత పెళ్ళికి ముందు జరిగేవన్నీ మనకు తెలుసు కదా. సో ఆ అబ్బాయి ఈ అమ్మాయి మాట్లాడుకొని దే ఆల్ సెట్ ఓకే. సో ఇక తను ఇండియాకి తిరిగి వచ్చేసిన తర్వాత మంచిగా పెళ్లి చేసేసారు. పెళ్లి చేసి తన పేరు ఏంటంటే రషీద్ అనమాట. సో ఈ రషీద్, మనీషా ఇద్దరు మంచిగా పెళ్లి చేసుకున్నారు, వెళ్ళిపోయారు. సో పెళ్లి చేసుకుని వెళ్ళి ఎమెన్లో మంచిగా ఇక వాళ్ళ ఫ్యామిలీని సెట్ చేసుకుంటూ ఉన్నారు. తను కూడా ఒక జాబ్ వెతుక్కున్నాడు, తన జాబ్కి తను వెళ్తున్నాడు, ఈఎంఐ జాబ్కి ఈఎంఐ వెళ్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండ్ గోయింగ్ ఫైన్ అండ్ సూపర్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, జాబ్స్, ఫ్యామిలీ మొత్తం. ఈ టైంలో మనీషాకి అక్కడ యెమెన్లోనే ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు బేబీ, వీ కెన్ నేమ్ ఇట్ యాజ్ ఎ బేబీ అని పిలుచుకుందాం.
సో బేబీ అక్కడ మంచిగా పెద్దగా అవుతుంది. సో తర్వాత వాళ్ళ హస్బెండ్కి వచ్చే శాలరీ వాళ్ళకి అస్సలు సరిపోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక్కళ్ళు జాబ్ చేస్తే ఓకే, ఫ్యామిలీ తర్వాత మనకి కిడ్స్ వాళ్ళ హాస్పిటల్ బిల్స్ అది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఖర్చు. సో తిను హ్యాండిల్ చేసుకోవాలి, కిడ్ని చూసుకోవాలి, ఇవన్నీ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండి మనీషాకి వాళ్ళ హస్బెండ్ ఏం చెప్పారంటే, ఓకే మనీషా, మనం ఒక పని చేద్దాం, నువ్వు ఇక్కడే ఉండి కొన్ని రోజులు జాబ్ చేసుకొని వచ్చేసాయి, నేను పాపని తీసుకొని ఇండియాకి వెళ్ళిపోతాను, అక్కడ నేను పాపని చూసుకుంటూ ఉంటాను, మళ్ళీ మీరు వచ్చినప్పుడు కలుసుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ ఇండియాకి వచ్చేస్తారు. ఓకే, సో ఇక్కడ దాకా మీకు ఒక రకంగా స్టోరీ అర్థమైంది కదా. సో నెక్స్ట్లోకి వెళ్దాం. దీని తర్వాతే అసలైన స్టోరీ అనేది క్రైమ్కి ఎక్కడ పునాది పడింది, అక్కడ ఏం జరిగింది అన్నది ఫుల్గా చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా జరుగుతున్న క్రమంలో మనీషాకు ఒక ఆలోచన వచ్చింది. జనరల్గా మన ఆలోచనలు కొంచెం ఇంటెలిజెన్స్ ఫెలో అనుకోండి, మనం ఒకే జాబ్ కంటిన్యూస్గా ఒక 30 years చేద్దామా అంటే చేయలేం కదా. వి యూస్ అవర్ బ్రెయిన్. ఓకే కొంచెం ఏదైనా చేద్దాం, మనం కూడా లైఫ్లో ఇలా వెదగాలి కదా అని ఫీల్ అవుతాం. సో మనీషా కూడా అలానే అనుకుంది. ఎందుకు నేను ఈ హాస్పిటల్లోనే చాలా రోజులు పనిచేస్తున్నాను, నా జీతం కూడా బాగానే వస్తుంది, కానీ నాకు అంతగా నాకు రావాల్సినంత మనీని నేను ఎర్న్ చేయలేకపోతున్నాను, మరియు నాకు రావాల్సినంత గుర్తింపు కూడా నాకు రావట్లేదు. కానీ నేను చేసే సర్వీస్ ఎక్కువ ఉంది, నా కోసం వచ్చే పేషెంట్స్, నన్ను బాగా రికగ్నైజ్ చేసే పేషెంట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ సిటీలో. సో నేనెందుకు స్టార్ట్ చేసుకోకూడదు నా ఓన్గా, చిన్నగా చిన్న చిన్న గాయాలకి, చిన్న చిన్న జ్వరాలకి, పెద్ద పెద్ద ఆపరేషన్స్ అంటే హాస్పిటల్ ఫెసిలిటీ తీసుకోవాలి, బట్ చిన్న యాక్సిడెంట్స్కి ఇలాంటి వాటికి ఫస్ట్ ఎయిడ్స్ లాంటి వాటికి ఎందుకు చేసుకోకూడదు అని అనుకుంది. సో ఆలోచిస్తూ ఉంది. కానీ ఎంఎన్ లాంటి ప్రదేశంలో హాస్పిటల్ కానీ ఏదైనా బిజినెస్ పెట్టాలంటే డెఫినెట్గా మనకు అక్కడున్న సిటిజన్స్ ఒక హెల్ప్ కావాలి. అలాంటి హెల్ప్ లేకుండా మనం అక్కడ ఏ బిజినెస్ స్టార్ట్ చేయలేం, బికాస్ అది మన ఓన్ కంట్రీ కాదు కదా. సో వీ నీడ్ సమ్వన్ దేర్. అందుకోసం తనకి బాగా పరిచయం అయిన ఆ హాస్పిటల్ పక్కన ఉన్న ఒక అతను ఉన్నాడు. అతని పేరు అది యమన్ కాబట్టి మనం వాళ్ళ పేర్లతోనే పిలుచుకుందాం. అతని పేరు అక్బర్ అనుకుందాం, ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్, బికాస్ ఆ కంట్రీలో అది కాబట్టి నేను కాలింగ్ దట్ నేమ్. సో అక్బర్ ఆ షాప్ ఓనర్. సో ఈ మనీషా ఎవ్రీ టైం బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు ఈ అక్బర్తో కంటిన్యూస్గా టచ్లో ఉండేది, మాట్లాడుతూ ఉండేది, వాళ్ళిద్దరికి మంచి ర్యాపో బిల్డ్ అయింది. సో మనీషా ఏమనుకుంది, ఓహో చక్కగా నేను ఇతని హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది కదా. సో ఇక్కడ నేను ఒక లోకల్ పర్సన్ సిగ్నేచర్స్ అవసరం అయితే ఏదైనా బిజినెస్కి, సో తిను హెల్ప్ తీసుకుందాం అనుకుంది. సరే అనేసి తనతో మాట్లాడితే తను ఓకే, ఎందుకంటే అప్పటి టైంలో ఆ అక్బర్ మెంటాలిటీ నార్మల్గానే ఉంది. ఈ అక్బర్ అన్న అతను ఈవెన్ మనీషా వాళ్ళ హస్బెండ్ కూడా బాగా తెలుసు. సో బాగా నమ్మకాన్ని, ఒక విలన్ ఒకళ్ళ లైఫ్లో ప్రవేశించే ముందు ఎవరి లైఫ్లో అయినా చూడండి, ఆ లైఫ్లో ఎవరైనా క్రైమ్లో ఉన్నారు అంటే వాళ్ళకి చాలా దగ్గర కనెక్షన్స్ ఉన్న వాళ్ళే ఆ క్రైమ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇది మాత్రం ఏ క్రైమ్ చూసినా మీరు ఇవన్నీ క్లియర్ అవుతాయి. మీరు చూసారంటే మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడ నుండో బయట నుండి వచ్చి ఎవరు క్రైమ్ చేయరు. ఆ సర్కమ్స్టెన్సెస్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే డెఫినెట్గా క్రైమ్లో ఆల్వేస్ ఇన్వాల్వ్ అవుతారు. అలానే ఇక్కడ కూడా జరిగింది. ఈ అక్బర్ చాలా ఫెమిలియర్ అనమాట వాళ్ళ ఫ్యామిలీకి, చక్కగా వాళ్ళ హస్బెండ్కి కూడా బాగా నమ్మకస్తులాగా, చాలా అసలు ఒబీడియంట్గా చాలా బిహేవ్ చేశాడు. సో అలాంటి బిహేవియర్కి ఎవరైనా ఏమనుకుంటాం, ఆహా నా ప్లేస్ కాకుండా వేరే దేశానికి వెళ్ళాను, నాకు మంచి సపోర్ట్ దొరికింది,
అతను చాలా నమ్మకంగా నాకు హెల్ప్ చేస్తున్నాడు అనుకొని మనీషా కూడా చాలా నమ్మింది. సరే ఇలా హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాము, ఇది అంతా ఒక సైడ్ జరుగుతూనే ఉంది. అయితే ఆ టైంలో ఇండియాలో ఉన్న రషీద్, మనీషా వాళ్ళ హస్బెండ్, ఇతని తరపు బంధువుల ఇంట్లో ఒక శుభకార్యానికి అంటే పెళ్ళి అలాంటి దానికి మనీషా రావాల్సి వచ్చింది. సో తనేం చేసింది, తనకి బాగా ఫ్రెండ్ అయిన అక్బర్ని తీసుకొద్దాం అనుకుంది. బికాస్ తిని చాలా హెల్ప్ చేస్తున్నాడు, మనమైనా అట్లనే ఫీల్ అవుతాం కదా. ఇట్స్ జనరిక్ అనమాట, జనరిక్ టెండెన్సీ అలానే ఉంటుంది. ఓకే తను మనకు పర్సనల్గా చాలా హెల్ప్ చేస్తున్నాడు, ఓకే మనం మన ఇంటికి పిలిచి తనకి మంచిగా అన్నీ చేద్దాం అన్న ఫీలింగ్లోనే ఉంటాం మనం ఎప్పుడు. సరే అని తను కూడా అక్బర్ని వెంట పెట్టుకొని ఇండియాకి ట్రావెల్ అయింది. ఇండియాకి ట్రావెల్ అయిన తర్వాత ఫుల్గా అక్బర్కి అన్ని ప్లేసెస్ చూపించారు కేరళలో. అండ్ హీ ఆల్సో ఫైండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఆ ప్లేసెస్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ వాళ్ళకి మంచి ఫుడ్, ఇక్కడ దొరికే రకరకాల వంటకాలు, రకరకాల ప్లేసెస్, అందరినీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని అందరినీ పరిచయం చేశారు. సూపర్గా ఎంజాయ్ చేసేసారు. ఎంజాయ్ చేసిన తర్వాత ఇక వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయ్యే టైం వచ్చింది కదా. సో మనీషా హాస్పిటల్ పనులు జరుగుతున్నాయండి, సో కొంచెం ఒక కొలిక్కి రాగానే నేను మీకు ఫోన్ చేస్తాను, అప్పుడు మీరు వద్దురు అని చెప్పేసి మనీషా వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎవరున్నారు, మనీషా కూతురు హస్బెండ్ ఇండియాలోనే ఉన్నారు. సో ఈ టైంలో మనీషా ఈ అక్బర్ ఇద్దరు వెళ్ళిపోయారు. మళ్ళీ ఫ్లైట్లో మంచిగా వేడి ప్రదేశమైన యెమెన్లో దిగారు. దిగిన తర్వాత ఒక మంచి క్లినిక్ సూపర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ క్లినిక్ కూడా ఇక మొదలు పెడదామన్న టైం వచ్చేసింది. సో అప్పుడు ఏమైంది, అసలైన ఇంకొక ప్రాబ్లం ఏంటో ఇక్కడే వచ్చింది. సో స్టార్ట్ చేద్దాము అన్న టైంలో ఇంతకుముందు మనీషా ఒక క్లినిక్లో వర్క్ చేసింది కదా ఇంకో హాస్పిటల్లో, ఆ ఓనర్కి ఇది మొత్తం తెలిసిపోయింది. ఓకే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని. అప్పుడు అతను, ఆయన పేరు ఏమనుకుందాం, ఒక బాబర్ అనుకుందాం. ఆ బాబర్ అన్న అతను హాస్పిటల్ ఓనర్ అనమాట. సో అతను పిలిచాడనమాట. పిలిచి మనీషా నువ్వు ఏదో స్టార్ట్ చేస్తున్నావు అంట కదా, నువ్వు నాతోనే కలిసి స్టార్ట్ చేయి, తనతో ఎందుకు, నాతో స్టార్ట్ చేయి, తను నీకు హెల్ప్ చేయాల్సిన పని ఏం లేదు, నాతో స్టార్ట్ చేస్తే మన ఇద్దరం ఉందాము, మన ఇద్దరం షేర్ తీసుకుందాం, 50% నీకు 50% నాకు, మొత్తం ఇది అనేసి అది మంచి డీల్గా కూడా అనిపించింది. ప్లస్ తిను అక్బర్ కూడా దానికి కన్విన్స్ అయ్యాడు. ఓకే మొత్తం తినకు ఫేవర్గానే చేశాడు తను ఇనీషియల్గా అయితే. సరే కంటిన్యూ అనేసి తిను కూడా హ్యాపీగా మళ్ళీ అగ్రిమెంట్ రాసుకొని 50-50% వాళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేసేసారు. ఇక మంచిగా గ్రాండ్ ఓపెనింగ్ అయింది, మంచిగా పేషెంట్స్ వస్తున్నారు, బాగా డబ్బులు వస్తున్నాయి, క్లినిక్ అనేది కంప్లీట్గా ఫుల్గా రన్ అవుతూనే ఉంది. సో అప్పుడే ఒక దుర్బుద్ధి పుట్టింది. మనుషులలో ఎలాంటి దుర్బుద్ధి ఎప్పుడు పుడుతుందో తెలియదు, అలాంటి దుర్బుద్ధి ఈ అక్బర్ మైండ్లో అప్పుడే వచ్చింది. సో అతను ఇక క్రూయల్గా ఒక విలన్లోని క్యారెక్టర్స్ అప్పటిదాకా నార్మల్ బిహేవియర్తో ఉన్న ఒక మనిషి తనలో ఉన్న సైకోనెస్ని మొత్తాన్ని బయటికి తీసుకొచ్చాడు. మనీషాకి తెలియకుండా మనీషా హాస్పిటల్ అగ్రిమెంట్ పేపర్స్ని మార్చేశాడు. ఇంతకుముందే ఎన్ని షేడ్స్ ఉన్నాయి దీంట్లో, 2 షేడ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇతను చేసిన ట్యాంపర్డ్ అంటే డూప్లికేట్ అగ్రిమెంట్ చేసేసి దాంట్లో 3 పార్ట్నర్స్ ఇంకా ఇంక్లూడ్ చేసేసాడు. అంటే ఈ అక్బర్, మనీషా అండ్ హాస్పిటల్ ఓనర్ బాబర్, 3కి ఈక్వల్ షేడ్స్గా తను డూప్లికేట్ డాక్యుమెంట్స్ తయారు చేశాడు. ఎలా తయారు చేయగలిగాడు అంటే తను లోకల్ కాబట్టి అక్కడ లోకల్ సపోర్ట్ ఉంటుంది తనకి. సో అది ఎక్కడైనా మనం గమనిస్తే లోకల్ ప్రెసెన్స్ అనేది ఎప్పుడైనా ఉంటుంది.
సో అలా ట్యాంపర్ డాక్యుమెంట్స్ తయారు చేసి పెట్టుకున్నాడు. అండ్ దెన్ మనీషాని ఇతను పెళ్లి చేసుకున్నట్లు. ఇది ఒక బిగ్గెస్ట్ చాలా ఒకలాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఎన్ని టెంపర్స్ చేస్తారో చూడండి. ఇనీషియల్ మొత్తం హెల్ప్ చేశాడు. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ మనీషా సంపాదించే డబ్బులు, తను ఎస్టాబ్లిష్ చేసిన ఈ క్లినిక్ మొత్తం తన ఆధీనంలోకి తెచ్చేసుకోవాలని ఒక చెడ్డ పన్నాగం పన్నాడు. దాంతో ఇప్పుడు మనీషా దగ్గర ఉన్న క్లినిక్ ఇప్పుడు 3 పార్ట్నర్స్ అయిపోయింది. ఈ సంగతి, ఈ ట్యాంపర్డ్ డూప్లికేట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన సంగతి మనీషాకి తెలియదు. అండ్ దెన్ మనీషా అతని భార్య అని కూడా తను డూప్లికేట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసాడు. ఇక క్రియేట్ చేసిన తర్వాత తను ఎలా బిహేవ్ చేస్తున్నాడంటే, ఇప్పుడు పేషెంట్స్ వచ్చేసి క్లినిక్లో రాగానే మనకు ఒక షీట్ ఇస్తారు, ఫిల్ చేస్తాము, డాక్టర్ని మీట్ అవుట్ అని కొన్ని మనీ పే చేస్తాము, లేదా కార్డ్తో పే చేస్తాము, అండ్ వీ విల్ గో, అట్లా వెళ్ళిపోతాం. సో ఇతను ఆ క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బులు కార్డ్తో పే చేసుకోకుండా క్యాష్ తీసుకొని ఆ కౌంటర్లో ఉన్న డబ్బులు తీసుకోవటం స్టార్ట్ చేసాడు. అదేంటి ఇలా చేస్తున్నావేంటి అనేసి మనీషా అడిగితే మనీషానే కొట్టడానికి ట్రై చేసేవాడు. సో ఇక అక్కడ నుండి ఒక క్లైమాక్స్ అన్నమాట, ఒక పీక్ క్లైమాక్స్కి కథ అనేది మొత్తం తీసుకెళ్ళాడు. ఇక తనలోని నరరూప రాక్షసుడిని బయట పెట్టేశాడు. మనీషా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాగేసుకునేవాడు, తనని తనని బాగా ఇబ్బందికి గురి చేసేవాడు, తన ఫ్రెండ్స్తో కూడా తను ఉండాలని ఫోర్స్ చేసేవాడు. సో ఇలాంటివన్నీ చాలా ప్రెషరైజ్కి లోనైన మనీషా తనుంటున్న ఇల్లు, యాక్చువల్గా తను ఉంటున్న ఇల్లు ఆ క్లినిక్కి పక్కనే ఉండేది. వీడు పెట్టే ఇబ్బందులకి పారిపోయేదన్నమాట. నైట్ టైం ఇంట్లో ఉండకుండా రోడ్ల మీద ఎక్కడో చోట తిరిగో కూర్చోనో ఎక్కడో చోట షెల్టర్లో కూర్చొని వచ్చేది. ఎందుకంటే వీడు ఎప్పుడు వస్తాడో తెలియదు. సడన్గా వచ్చేసి ఒక ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది చేసేవాడు. సో దీంతో చాలా ప్రాబ్లమాటిక్గా అయిపోయింది ఆ అమ్మాయికి. సో ఇలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఇక ఈ విషయాలన్నీ మనీషా వాళ్ళ హస్బెండ్కి చెప్పిందా అంటే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? హస్బెండ్ కదా, మొత్తం విషయాలు చెప్పాలి కదా, బికాస్ ఇట్స్ బెటర్ టు టెల్ ముందే చెప్తే బెటర్ అవుతుంది కదా అనుకోవచ్చు. కానీ ఎక్కడో దూరంగా, ఎన్నో వేల కిలోమీటర్లు దూరంగా ఉన్న మనుషులకి వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక ఇక్కడ చెప్పామనుకోండి, వాళ్ళకి ఎలా డీల్ చేయాలో తెలియదు. ప్లస్ వాళ్ళు కంగారు పడిపోతారేమో అనుకొని తను ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళ హస్బెండ్కి కానీ ఫ్యామిలీకి కానీ చెప్పేది కాదు. సో ఇలా జరుగుతున్నప్పుడు ఇది మొత్తం ఇష్యూలు జరుగుతున్నాయి. తిను ఫైనల్గా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. ఈ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఈ అక్బర్ గారు ఏం చెప్పాడంటే, ఈమె నా భార్య. అది విని మనీషా స్టన్ అయిపోయింది. వీడేంటి నేను వీడి భార్యనని చెప్తున్నాడు అనేసి ఆమె చాలా షాక్కి గురైంది. అప్పటికే ఆమె పాస్పోర్ట్ చెక్ చేద్దామంటే ఆ పాస్పోర్ట్ని కూడా వీడు లాగేసుకున్నాడు. సో ఆమె దగ్గర ఆధారం అనేది పెద్ద సున్నా అయిపోయింది అక్కడ. ప్లస్ ఆమెకి సపోర్ట్ చేయడానికి కూడా ఎవరు లేకుండా ఉన్నారు. బికాస్ వీడికి లోకల్లో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు, ఎవరు ఈమెకి సపోర్ట్ చేయట్లేదు. ఇక దాంతో ఆ పోలీస్ వాళ్ళు కూడా ఈమె అక్బర్ భార్య అని ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఇన్డెప్త్గా వెరిఫై చేయకుండా అని వీళ్ళిద్దరినీ ఒక రోజు లోపల పెట్టి మళ్ళీ పంపించేశారు, వార్నింగ్ ఇచ్చేసి. సో ఇలా గడుస్తూ ఉన్నప్పుడు ఈ జరిగిన ఇష్యూ వీడు చేసిన ఈ పర్సన్ చేసిన
ప్రాబ్లమ్స్ మనీషాకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తెలిసిన ఒక మనిషి ఉన్నాడు. అతనే ఆ పోలీస్ ఆఫీసర్ అనమాట. ఆ పోలీస్ ఆఫీసర్ ఈ విషయం అంతా మనీషాతో ఒకసారి మాట్లాడాడు. సో నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సివిల్ వార్ జరుగుతూ ఉంది యమన్లో. సివిల్ వార్ జరుగుతున్నప్పుడు అక్కడ నుండి రావాల్సిన మనుషులందరూ వచ్చేసారు ఆల్రెడీ. కానీ ఈ అమ్మాయి అక్కడే ఉండిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయికి క్లినిక్ ఉంది, చాలా డబ్బులు సంపాదించిన డబ్బులన్నీ అక్కడ ఇన్వెస్ట్ చేశాము. ఓకే, చాలా డబ్బులు ఇక్కడే ఉండిపోయాయి, మనం రీఇన్వెస్ట్ చేసాము, దాంట్లోంచి మళ్ళీ డబ్బులు రావాలి కదా. ఎవరిమైనా మనం డబ్బులు పెడితే ఎంతో కొంత దాంట్లోంచి రావాలనుకుంటాం. సో తిను కూడా ఆ డబ్బులు మళ్ళీ మనం సంపాదించి దాంతో మనం రిటర్న్ అవుదాము. ఈ సివిల్ వార్ అనేది ఇట్స్ ఎ కామన్ అనమాట వాళ్ళకి. అలా జరుగుతూ ఉంటే ఆగిపోతాయి ఒక పాయింట్లో, కొంచెం రిలాక్స్ అవుతారు. సో అలా అనుకుని ఆమె రాకుండా అక్కడే ఉండిపోయింది. సో ఆ పోలీస్ ఆఫీసర్ అడిగినప్పుడు తన దగ్గర పాస్పోర్ట్ కూడా లేకుండా ఉంది, ఎందుకంటే వీడు తీసేసుకున్నాడు. సో ఇక అప్పుడు ఒక ప్లాన్ ఆలోచించారు వీళ్ళిద్దరు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఏమంటారు, ఇక ఇది పీక్ అనమాట. ఒక క్లైమాక్స్లోకి వెళ్ళిపోయింది వాడు చేసే టార్చర్. వాడు హాస్పిటల్కి రాగానే ఈ అమ్మాయి ఒక ప్లాన్ ఆలోచించింది. హాస్పిటల్కి రాగానే వాడికి ఎప్పుడు మందు తాగే ఎట్లనో ఉంటాడు డ్రౌజీగా, వాడికి ఒక ఇంజెక్షన్ వేద్దాం, కొంత డోస్తో వేద్దాము, వాడు పడిపోతాడు. సో అది ఎవరు ఐడియా ఎగ్జిక్యూట్ చేయాలి? ఈ ఆఫీసర్ ఇంకొక అతను ఉన్నాడు కదా, తను ఇచ్చాడు. చూడు, వాడొక వేస్ట్ ఫెలో, వాడిని నువ్వు డీల్ చేయలేవు, వాడికి ఏదో రకంగా స్పృహ తప్పే ఇంజెక్షన్ ఇచ్చేసి వాడిని ఒక చోట కట్టేసాయి. నేను వచ్చి వాడిని ఎట్లాగో బెదిరించి నీ పాస్పోర్ట్ ఎక్కడుందో తీర్చి నీకు ఇస్తానని చెప్పాడు. ఓకే, ప్లాన్ కూడా ఓకే కదా, బాగానే ఉంది. సో ఇక వీళ్ళకి ఆ ఇంజెక్షన్ ఒక మోతాదు ఎంతో, వాడు హాస్పిటల్కి రాగానే కొంచెం డ్రౌజీగా మందు దాగి ఉన్నట్లు ఉన్నాడు. ఆమె ఆ ఇంజెక్షన్ వేసింది. వేయగానే వాడు జనరల్గా కళ్ళు ఇట్లా అయిపోయి పడిపోతాం, కానీ వాడు పడిపోలేదు, ఒకలాగా బిహేవ్ చేస్తూ ఇంకా కదులుతూ కొట్టుకుంటున్నాడు. సో ఆమెకి డౌట్ వచ్చింది, వీడు ఇట్లా పడిపోకుండా ఇట్లనే ఉంటే ఎట్లా, వీడిని ఎట్లా తీసుకెళ్ళి కట్టేయాలనేసి వాడికి ఇంకొక ఇంజెక్షన్ వేసేసింది, కొంచెం ఎక్కువ డోస్. ఎందుకంటే ఆ ఇంజెక్షన్స్లో ఎలా ఉంటాయి, కొంతమందికి కొన్ని ఇంజెక్షన్స్ పడతాయి, కొంతమందికి కొంచెం అటు ఇటు డోస్ అయినా సరే ప్రాబ్లం అవుతుంది. సో వాడికి ఏమైంది, ఆ డోస్ వాడికి పడలేదు, అక్కడే వాడు గిలగిల కొట్టుకొని చచ్చిపోయాడు. ఇక వాళ్ళకి ఏం చేయాలి ఒక్క నిమిషం అర్థం కాలేదు. ఇక మనీషా ఏం చేసింది, ఇంకొకళ్ళ హెల్ప్తో ఈ క్రైమ్ అనేది ఐ డోంట్ నో ఇది ఎంత ఇలా ఈ కట్ చేసి చంపడం అనేది ఐ డోంట్ నో. వాళ్ళు ఆ బాడీని, ఆ అక్బర్ బాడీని ఫుల్గా పీసెస్గా కట్ చేసేసారు. ఒక అమ్మాయి చాలా అందమైన ప్రపంచాన్ని ఊహించుకొని ఒక చోట వర్క్ చేద్దామని వెళ్ళి ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న అమ్మాయి ఇంత టార్చర్ అనుభవించి చివరికి ఒకళ్ళని ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చేసింది అది. సో అక్కడ ఇక పీసెస్గా కట్ చేసేసారు. అసలు వాడిని ఎట్లా మాయం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. సో పీసెస్గా కట్ చేసి ఒక వాటర్ డ్రమ్లో పడేశాడు. వీళ్ళు పడేసి ఇక వీళ్ళు పారిపోయిన తర్వాత కొన్ని రోజులకి అక్కడ మరి స్మెల్ వస్తుంది కదా, పాడైపోయిన స్మెల్ అట్లా చూసి ఇరుగు పొరుగు అంతా కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి. ఇక పోలీసులు వచ్చి మొత్తం ఇన్వెస్టిగేట్ చేశారు, ఏంటి ఏది అనేది ఇక వాళ్ళకి తెలిసిపోయింది. క్రైమ్ చేసే వాళ్ళంతా ఆ క్రైమ్ బయటపడదు, అది ఎప్పటికీ తెలియదు, హ్యాపీలీ ఎస్కేప్ అవ్వచ్చు అనుకుంటారు. అస్సలు కానే కాదు. ఒక చిన్న తప్పు చేసినా ఇమీడియట్గా దొరికిపోతారు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి.
అలా గుర్తుపెట్టుకొని ఎలాంటి తప్పులు చేయకుండా ఏది కరెక్ట్, వి షుడ్ థింక్ ఇది కరెక్టా తప్ప, అలాంటిదే చేయాలి. సో ఇక్కడ కూడా దొరికిపోయారు. ఇక మనీషాని పట్టుకొచ్చేశారు. అక్కడ ఎంతసేపు పట్టుకోవటం, అది ఒక ఇంత దేశం, ఆ దేశంలో చిటికలు పట్టేసుకుంటారు. పట్టుకొచ్చి ఆ అమ్మాయిని ఇక మొత్తం ప్రాసిక్యూషన్ చేస్తున్నారు. చేసి ఇది వాళ్ళ దేశం, చనిపోయిన వారు వాళ్ళ లోకల్ సిటిజన్స్, సో అమ్మాయికి మరణశిక్ష వేశారు. ఎంత బాధాకరం. ఈ ఈ టోటల్ ఇష్యూ అంతా చాలా పెయిన్ఫుల్ అమ్మాయి లైఫ్లో. సో ఈ విలన్ గారు చేసిన టార్చర్ వల్ల చివరికి ఆ అమ్మాయి ప్రాణాలను కూడా కోల్పోయే స్థితికి వచ్చేసింది. ఎలాగోలా ఇక మళ్ళా ఒక సామాజిక సంస్థ వాళ్ళు ఆ అమ్మాయి కేసుని మేము మీకు హెల్ప్ చేస్తాం అన్నట్లుగా ఈ సర్కమ్స్టెన్సెస్ అన్నీ తెలుసుకొని, ఆ అమ్మాయి వాంటెడ్లీ వాడిని చంపలేదు, లేదా చంపాలని చంపలేదు, బట్ వాడు చేసిన టార్చర్, డాక్యుమెంట్ డూప్లికేట్స్ ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యి ఓకే ఈ అమ్మాయి ఇన్నోసెంట్, ఇట్ హ్యాపెండ్, అది జరగకూడదు, కానీ ఆ అమ్మాయికి అలా ఆ పరిస్థితిలో ఇంకా ఆప్షన్ లేక అమ్మాయి అలా చేసేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోయాడు తను. ఆ అమ్మాయి చంపాలని ఇంజెక్షన్ వేయలేదు. ఆ అమ్మాయి తను పడిపోతాడు, స్పృహ తప్పిపోతాడు అన్న ఇంటెన్షన్తో ఆ ఇంజెక్షన్ వేసింది. కానీ ఆ ఇంజెక్షన్ వాడికి పడక డోసేజ్ వల్ల వాడు చచ్చిపోయాడు. సో ఈ పాయింట్ని లాజిక్గా తీసుకొని వాళ్ళు సామాజిక సంస్థ వాళ్ళు ఒక లాయర్ని పెట్టారు. మీరు ఊహించుకోండి, ఆ లాయర్ ప్లేస్లో ఎవరు ఉంటారు? ఒకవేళ ఇది కనుక ఆర్జీవి సినిమా అయితే ఆ లాయర్ ప్లేస్లో ఎవరు వస్తారు? మీకు పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నారా లాయర్ ప్లేస్లో? లేదా ఇంకెవరన్నా గుర్తుకొస్తున్నారా? ఊహించుకోండి. ఈ క్యారెక్టర్స్ అన్నీ సినిమాలో ఎంతో ఎంతో చక్కగా మీ కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. ఈ లాయర్ హీ ట్రావెల్డ్ ఫ్రమ్ ఇండియా. వీళ్ళు చేసిన హెల్ప్ వల్ల ఈ లాయర్ ఇండియా నుండి యెమెన్ వెళ్ళి ఈ కేసుని ఎంతో సక్సెస్ఫుల్గా, ఇది వాంటెడ్లీ చేయాలని చేసిన హత్య కాదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లం వల్ల ఇది జరిగింది. ప్లస్ ఈ అక్బర్ అన్నవాడు హీఈస్ నాట్ ఇన్నోసెంట్. అన్ని తప్పులకి కారణం ఈ అక్బర్. వాడు ఏమేం చేశాడు? మొత్తం షేడ్స్ మార్చేశాడు హాస్పిటల్వి, ప్లస్ ఆ అమ్మాయి మ్యారేజ్ సర్టిఫికేట్ మార్చేశాడు, ప్లస్ ఈ అమ్మాయిని టార్చర్, ఫిజికలీ మెంటలీ ఆల్వేస్ టార్చర్ చేశాడు. అంటే ఇక ఊహించుకోండి, ఆ అమ్మాయి ప్లేస్లో ఒక హీరోయిన్ ఉంటుంది, వాడు నైట్ టైం ఒక గుంపుల మందతో వచ్చి ఆ అమ్మాయిని వాళ్ళతో ఉండమని ప్రాబ్లం చేస్తే, ఒక హీరోయిన్ రోడ్డు మీద పరిగెడుతూ ఎక్కడో చోట దాక్కోవాలి, షెల్టర్ దొరుకుతుంది అన్న ఇంటెన్షన్తో కొన్ని నెలలు, కొన్ని రోజులు ఆ అమ్మాయి ఇంట్లో కన్నా బయటే నాకు సెక్యూరిటీగా ఉందని ఆలోచించి బయటనే కూర్చుని ఉన్న రోజుల్ని ఈ క్రైమ్ మొత్తానికి పీక్ స్టేజ్కి తీసుకెళ్తుంది. సో ఈ టైం ఇదంతా ఈ ఈ క్రైమ్లో పార్ట్స్ అన్నిటినీ ప్రాపర్గా ఈ లాయర్ గారు వాళ్ళ న్యాయస్థానాలకి వివరించి కొద్ది శిక్షతో అమ్మాయికి చాలా ప్రాణాలు పోయి మరణదండన విధించిన శిక్ష నుండి కొంత శిక్షతో ఆ అమ్మాయి ప్రాణగండం నుండి బయటపడి ఆ కొంచెం శిక్ష కూడా కంప్లీట్ చేసుకొని మరలా ఆమె యెమెన్కి ఒక పెద్ద నమస్కారం చెప్పి ఫ్లైట్ ఎక్కి ఇండియాకు వచ్చేసింది. ఇక్కడ కాలు పెట్టగానే ఆహా దేవుడా, మళ్ళీ నాకు ఇక్కడ ఒక మంచి లైఫ్ని ప్రసాదించావు, ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ అని ఆ లాయర్కి, దేవుడికి, అందరికీ సపోర్ట్ చేసిన అందరికీ చాలా ధన్యవాదాలు చెప్పింది.
సో ఇదన్నమాట ఈ స్టోరీ. చూసారా, అమ్మాయిలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళతో చాలా డేంజర్ ఉంటుంది. ఎస్పెషల్లీ బయట కంట్రీస్లో వాళ్ళు మనల్ని బ్యాడ్గా ట్రీట్ చేస్తారు అంటే అది కొంతమంది కేసెస్లో జరుగుతూ ఉంటాయి. అది అందరి కేసెస్లో ఉండవు. మనం ఏ పని మీద వెళ్ళాము అక్కడికి, ఎవరు మన పై స్థాయి వ్యక్తులు మనం డీల్ చేయాల్సిన వాళ్ళు అన్న దాని మీద ఆధారపడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మోస్ట్లీ కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, ఇంత ఎక్స్ట్రీమ్కి మనం ఎప్పుడు తీసుకెళ్ళకూడదు. ఈ జరిగిన ఎక్స్ట్రీమ్ సంఘటనలన్నీ అన్ని పేపర్స్లో ప్రింట్ అయ్యి ఇది ఒక పెద్ద ఆర్టికల్, న్యూస్ ఆర్టికల్ లాగా వచ్చి మీడియా మొత్తాన్ని కుదిపేసింది. ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఎవరిదో మీరు కనిపెట్టండి. మీరు కనిపెట్టలేరంటే మీరు ఈ స్టోరీస్ని కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాలి. ఇది ఒక వెరీ 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 టాప్ హెడ్లైన్లో వచ్చిన స్టోరీ. ఇది ఎట్ ప్రెసెంట్ ఇది రన్ అవుతున్న స్టోరీ. దీనికి హ్యాపీ ఎండింగ్ నేను ఎందుకు చెప్పాను తెలుసా? ఇది హ్యాపీ ఎండింగ్గానే సినిమాల్లో చూపించాలి, అలానే చూపిస్తారు. కానీ రియల్ లైఫ్లో ఈ ఎండింగ్ మాత్రం ఇంకా జరగలేదు. రియల్ లైఫ్లో తను ఇంకా అక్కడ జైల్లోనే ఉంది. తను మరణశిక్షను తప్పించడానికి చాలా పోరాటం జరుగుతుంది ఇక్కడ. కానీ వాళ్ళు ఒప్పుకుంటారా? చెప్పలేం మనం. కానీ సినిమా, ఈ స్టోరీ లైన్ మొత్తం మీద సినిమా తీస్తే ఆర్జీవి కానీ ఇంకెవరైనా సరే కంపల్సరీ ఇది ఒక సిరీస్గా వస్తుంది, ఒక స్టోరీగా తీస్తారు. దానికి మాత్రం కంప్లీట్గా హ్యాపీ ఎండింగ్గా ఉండాలని నేను మీకు హ్యాపీ ఎండింగ్ చెప్పాను. ఓకే, సో ఇదన్నమాట ఈరోజు స్టోరీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎప్పుడు మీరు ఫ్లవర్స్తో జలపాతాల్లో స్విమ్ చేయకుండా అప్పుడప్పుడు మీకు ఇలా క్రైమ్ స్టోరీస్ కూడా చెప్తూ ఉంటాను, చూసి ఎంజాయ్ చేయండి. వీటితో పాటు ఇంకొన్ని క్రైమ్ స్టోరీస్ని కూడా మీకు చెప్తాను. సో దట్ ఈ క్రైమ్ స్టోరీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇట్స్ నాట్ దట్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫన్నీగా మనం వింటున్నామంటే కాదు. దీంట్లోంచి మనం చాలా లెర్న్ చేసే విషయాలు ఉంటాయి. అదేంటంటే మనం కేర్ఫుల్గా ఉండాలి అని. ఆమె అతన్ని అంత పాయింట్కి తీసుకెళ్లకుండా ఇంకో రకంగా డీల్ చేసి ఉంటే బాగుండేదని. కానీ అవి సర్కమ్స్టెన్సెస్ ఎట్లా వస్తాయి అన్నది మనం కూడా చెప్పలేం. కానీ ఇప్పుడు ఆమె చేసిన పని వల్ల తను కంప్లీట్గా ప్రాణాలు పోయే స్థితిలో జైల్లో ఉంది. ఇక ఎమన్ జైలు అంటే అర్థం చేసుకోండి, అతి క్రూరంగా ఉంటాయి. సో అలాంటి వాటిల్లోకి ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా సరే ఎంబసీలకు వెళ్ళి, లేదా వేరే ఎవరన్నా కనిపిస్తే మన రిలేటెడ్ పీపుల్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇమీడియట్గా వచ్చేసేయాలి. కానీ ఇంత ప్రాబ్లంలో పడిపోయి ఎవరు కొట్టుకోవద్దు. అదనమాట ఈ స్టోరీ చెప్పటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం. ఓకే, సో మీ అందరికీ ఈ స్టోరీ చాలా నచ్చింది అనుకుంటున్నాను. సో రేపటి ఇంకొక మంచి స్టోరీలో కలుద్దాం.